మామూలు కటింగ్ అయితే 20, స్టైల్ కటింగ్ అయితే 30. ఏం చేయమంటావు చెప్పు మరి. అన్న అబ్బాస్ కటింగ్ చేయన్న. అబ్బాస్ ఎవడో తెలుసా నీకు అసలు? అబ్బాస్ ఎవడో తెలియదు కానీ అబ్బాస్ కటింగ్ తెలుసు. నువ్వు చెయ్యి. అబ్బాస్ అంటే ఎవరిని తెలియదు, ప్రతి ఒక్కరికి అబ్బాస్ కటింగ్ కావాలి. మొత్తం నా మీదనే కాదన్నా, కొంచెం పక్క గుడించు. అరే ఏడవడ్డదిరా, దగ్గర రాక నన్ను దూరం కటింగ్ నీకు వాళ్ళు అబ్బాస్ కటింగ్ కరెక్ట్ టైం కొట్టినా. నా టికెట్ లేవనా? ఆగురా ఆగు. అరే అబ్బాస్ కా బాసురా గడే కా బ్లూ కలర్ దే ఈరా జల్దీ. అన్నా టికెట్ లేవనా? నువ్వు అడగండి ఇచ్చిన. అడిగింది ఏనారా? ఈ రోజు మధ్యాహ్నం రవణ ఇంటికి కటింగ్ చేయడానికి రమ్మన్నాడు. నీ 2 టికెట్లు పట్టుకొని వస్తా, నువ్వు కాలేజ్ నుంచి డైరెక్ట్ ఇటుకే రా, పట్టుకోవు. మర్చిపోకనా జరా, నువ్వు నేను నమ్మి బ్యానర్ కూడా అడిచిన మళ్ళా. అరే నా మీద నీకు నమ్మకం ఉండాలి అట్లా కదనా? మళ్ళీ పో రైట్ అన్నా. అయిపోయానా? ఉండమంటావా పొమ్మంటావా నన్ను? ఏంట్రా నీకేమైంది ఇప్పుడు? ఏం మళ్ళా బాలరాజు నువ్వు ఇక్కడ నా మూతికి షేవింగ్ క్రీమ్ పెట్టి నువ్వు ముచ్చట పెట్టుకుంటుంటే నేను గీక్కుంటా కూర్చోవాలనా? అయినా ఆ షీన్గాడ్ అంటే అంత ఇదెందుకు నీకు? హైదరాబాద్ నుంచి జల్లులు తెప్పిస్తావు, ఫ్రీగా కటింగ్లు చేస్తావు, మాకేమో 30 రూపాయలు తీసుకొని మూతికోకుండా కూర్చుంటే పెడతావు. అరే అరే అసలు ఎవడనుకున్నారా వాడు? 1996 ఇదే జాగల చిన్న కటింగ్ డబ్బు ఉండేరా నాది. ఒక్కటే కత్తెరా, ఒక్కటే అద్దము. గిరాకీ లేక ఈగలు కొట్టుకుంటున్న రోజులు రావి. అట్లున్నప్పుడు ఒక రోజు వచ్చిండు ఒక పోరడు సీనుగాడు. వచ్చి అన్నా నాకు 40-60 హెయిర్ స్టైల్ కావాలి, చేస్తావా అని అడిగాడు. నాకు అర్థం కాలే, ఈ 40-60 ఏంది చిన్న అని అడిగిన. అప్పుడు వాడు జేబులకెంచి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి, అన్నా ఇదే అన్న 40-60, ఇక్కడ 40 ఇక్కడ 60 అన్నాడు. నాకు నోట్ల మాట రాలే. ఎందుకు గుడ్కేసుకున్నావా అప్పుడు కూడా? అవులేగాన్వా, అసలు అంత చిన్న ఏజ్ లా వానికి హెయిర్ స్టైల్ పట్ల ఉన్న అవగాహన, డెడికేషన్ చూసి మస్త్ ఇంప్రెస్ అయిపోయి, చిన్న నీకంటే ఎక్కువనా అని ఆ రోజు వానికి 40-60 చేసేసిన. ఇయర్ మొత్తం మన ఊర్లో అదే ట్రెండింగ్ హెయిర్ స్టైల్. ప్రతి ఒక్కడు నా షాప్కి వచ్చేటోడు రా, అన్నా నాకు 40-60 చేయి, నాకు 40-60 చేయి అని. దాంతో నా బిజినెస్ బూమ్ అయ్యి ఇంత పెద్ద షాప్ పెట్టుకొని ఇట్లున్నారా. అసలు ఈ రోజు నేను ఈడున్నా అంటే దానికి కారణం సీనుగాడేరా, నా తమ్ముడు రా వాడు. వానికి ఫ్రీ కటింగ్ చేయకుండా నీకు చేయాలన్నారా?